శ్రీమన్నారాయణ చరణము శరణం ప్రపద్యే శ్రీమతే రామానుజాయ నమః. లీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశ్రుతి సదజమధ్యాపయంతి శోచిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంగే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. ఇవాల్టి పాశ్రము 15. எல்லை இளங்கிளியோ இன்றும் உழங்கதியோ சிலரெங்கமீர் நங்கைமீர் போதர்கின்றேன் வல்லை உன் கட்டுரைகள் வண்டி உன் வாயிருதும் வல்லீர்கள் நீங்களே நானாகா நாயுடுகா வல்ல நீ போதாய் வெனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ பொந்தொன்னிக்கோள் வல்லானை கொன்னானை மாத்தனக்க வல்லானை మాయనై పాడేదో రెంబావాయ్. ఈ పాసురమున ఉన్న గోపిక గోష్ఠికి రావాలని కుతూహలంగా ఉంటుందన్నమాట. కానీ ఈ పాత్రలో ఉన్న విశేషం ఏంటంటే, వెలుపల ఉన్న గోపికలకి లోపల ఉన్న గోపికలకి సంభాషణ జరుగుతుంటుంది. వెలుపల ఉన్న గోపికలు ఓ లేత చిలక నిద్రలేచి రామ్మ అంటే, లోపల ఉన్న గోపిక ఏంటమ్మా జిల్లుమని అంత నిష్ఠూరమైన మాటలు మాట్లాడుతున్నారేంటమ్మా అని అంటే, వెలుపల గోపులు నువ్వు కూడా బాగా గడసరిగానివే, నువ్వు కూడా మాట్లాడగలవమ్మా అంటుందన్నమాట. అప్పుడు లోపలికి విక్కక ఏంటమ్మా అట్లా మాట్లాడుతున్నారు, నేను ఏం చేయమన్నావు చెప్పండి అంటే, నువ్వు లేచి వచ్చి అందరూ వచ్చారా అమ్మా, వ్రతానికి కావాల్సిన వాళ్ళందరూ వచ్చారా అని ఆ లోపల ఆవిడ అడిగితే, అందరూ వచ్చారమ్మా, లోపలికి వచ్చి లెక్క పెట్టుకో, బయటకు వచ్చి నువ్వు చూసి లెక్క పెట్టుకో అమ్మా అని చెప్తుంది అనమాట. లెక్క పెట్టుకుని చెప్పి మనం బలిష్టమగు కొరయా పీడనముని చంపిన వాడును శత్రువులని మనిషిన వాడు అయిన శ్రీకృష్ణుని గురించి మనము ప్రార్థించుతూ వెళదామమ్మ, మన గోష్ఠిలోకి తొందరగా లేచిరా తల్లి అని ఆ గోపికని పిలుస్తున్నారు. ఆండా దివ్య తిరుడుగలే శరణం.